తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే జనవరి 10వ తేదీ నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తేదీలను ప్రకటించింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మరుసటి రోజు అంటే 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. మొత్తం 9 కేంద్రాల్లో టోకెన్లు జారీ చేయబోతున్నారు. తిరుపతిలో 8 కేంద్రాలైన ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్తో పాటు తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయించనున్నారు. టోకెన్ జారీ కేంద్రాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటున్నందున వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూ లైన్లోకి అనుమతించేది లేదని ఈవో స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని క్యాటరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తులకు టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే లడ్డూ ప్రసాదం కోసం ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో 3,50,000 లడ్డూలతో పాటు అదనంగా